బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ షర్మిల ఎక్కడ ఉన్నారు అనే అంశానికి సంబంధించి ఉత్కంఠ కొనసాగింది. అయితే ఇప్పుడు ఏపీ ఫలితాల తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు వైఎస్ షర్మిల. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాను కలవబోతున్నారు షర్మిల. ముగ్గురితో కలిసి దిగిన ఫోటోను ట్వీట్ చేశారు షర్మిల. లవ్, కేర్, అలాగే దీంతో పాటు ఒకసారి మీరు చూస్తే కనుక లవ్, కేర్, ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ అంటూ ఒక లవ్ ఇమోజీని, ఒక హార్ట్ ఇమోజీని, ఎగ్జాక్ట్లీ ఒక హార్ట్ ఇమోజీని పోస్ట్ చేశారు ఎట్ జన్పద్ ఆన్ June 17 అంటూ కూడా మీరు చూడొచ్చు. ఢిల్లీకి చేరుకున్నారు వైఎస్ షర్మిల. చేరుకున్న తర్వాత సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, అలాగే ప్రియాంక గాంధీ వాద్రాను కలిశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైట్, దీంతో పాటు ముగ్గురుతో కలిసి దిగిన ఫోటోను ట్వీట్ చేశారు షర్మిల. లవ్, కేర్, అలాగే దీంతో పాటు ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ అంటూ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలోపేతానికి తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఎన్నికల్లో ఒక్క సీటులోనూ కాంగ్రెస్ గెలవలేదు. కానీ గతంతో పోలిస్తే కాంగ్రెస్ ఓట్ షేరింగ్ బలపడింది, పెరిగింది. షర్మిలకు కీలక పదవి ఇస్తారంటూ ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారా షర్మిల అనే అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు, కానీ తన ఓట్ షేర్ని మాత్రం పెంచుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు షర్మిల అడుగులు ఏ విధంగా ఉండబోతున్న అంశానికి సంబంధించి ఆ ఉత్కంఠ కొనసాగుతోంది. విజువల్ మీరు చూస్తున్నారు. ఎస్, ఒక్కసారి ఇన్ఫాక్ట్ తెలుగులో షర్మిల సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితం శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారితో కలిసి గాంధీ గారితో ఢిల్లీలోని వారి నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ తదుపరి కార్యాచరణకు సంబంధించి ఆసక్తికరమైన సమావేశం జరిగింది. ఇంట్రెస్టింగ్, ఇక్కడ హైలైట్ చేశారు ఆసక్తికరమైన సమావేశం అంటూ కూడా. ఈ సందర్భంగా భవిష్యత్ ప్రణాళికలు, తదుపరి కార్యాచరణ, వీటన్నిటిపై ఎంతో నిర్మాణాత్మకమైన చర్చ జరిగింది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తిరిగి వైభవం సంపాదించుకోవడం మాత్రమే కాదు, ఒక బలీయమైన శక్తిగా అవతరించడంలో మరిన్ని అడుగులు పడనున్నాయని తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నానంటూ కూడా కొద్దిసేపటి క్రితం వైఎస్ షర్మిల, ఏపీసీసీ చీఫ్ షర్మిల ట్వీట్ చేశారు. ఇంట్రెస్టింగ్గా ఇక్కడ ఒక పదం ఆవిడ ఉపయోగించడం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ తదుపరి కార్యాచరణకు సంబంధించి ఆసక్తికరమైన సమావేశం. ఇంతకీ ఏంట ఆసక్తికర సమావేశం, ఎటువంటి అంశాలను ప్రస్తావించారు? ఒక్కసారి ఆ ట్వీట్ మీరు చూస్తున్నారు సోషల్ మీడియా ఎక్స్, గతంలో దాన్ని ట్విట్టర్ అనే వాళ్ళం. ఆ పోస్ట్ని మీరు చూస్తున్నారు. ఒకసారి మీకు మళ్ళీ చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. కొద్దిసేపటి క్రితం శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారితో ఢిల్లీలోని వారి నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ తదుపరి కార్యాచరణకు సంబంధించి ఆసక్తికరమైన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అంటూ ఆ ట్వీట్ని మీరు చూడొచ్చు. ఈ సందర్భంగా భవిష్యత్ ప్రణాళికలు, తదుపరి కార్యాచరణ, వీటన్నిటిపై ఎంతో నిర్మాణాత్మకమైన చర్చ జరిగింది అంటూ కూడా మీరు ఆ పోస్ట్ను చూడొచ్చు. అలాగే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తిరిగి వైభవం సంపాదించుకోవడం మాత్రమే కాదు, ఒక బలీయమైన శక్తిగా అవతరించడంలో మరిన్ని అడుగులు పడనున్నాయని తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నానంటూ కూడా ఆ పోస్ట్ని కంక్లూడ్ చేశారు. అయితే ఇక్కడ ఆ మూడో లైన్లో ఆ ఆసక్తికరమైన సమావేశం చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, సమావేశం జరిగిందనో లేకపోతే భేటీ అయ్యిందనో ఈ అంశాలు చర్చించామనో చెప్తూ ఉంటారు. కానీ ఆసక్తికరమైన సమావేశం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇన్ఫాక్ట్ ఏపీసీసీ చీఫ్గా ఉన్న షర్మిల ట్వీట్ చేయడం ఏంట ఆసక్తికరమైన సమావేశం, ఎటువంటి అంశాలు ప్రస్తావించడం జరిగిందనే అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్లారు షర్మిల. ఈ నేపథ్యంలో భేటీ అయ్యారు కాంగ్రెస్ అగ్రనేతలతో. ఇక్కడ ఒక మాట ప్రస్తావించడం జరిగింది, ఆసక్తికరమైన సమావేశం అంటూ. ఇంతకీ ఏంటి ఆ ఆసక్తికరమైన సమావేశం, ఎటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది? అంటే ఎన్నికల తర్వాత మొదటిసారి షర్మిల ట్వీట్ చేయడం కానీ, లేకపోతే మొదటిసారి ఢిల్లీలో ప్రత్యక్షమై అక్కడ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఉన్న ఫోటోని షేర్ చేశారు. షేర్ చేయడంతో పాటు కంసాన్ని ప్రస్తావించారు. ఆసక్తికరమైన అంశాల మీద చర్చ జరిగిందని మాట్లాడారు. అంటే
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించే మాట్లాడుకుంటుంటారని తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా షర్మిల మొదటిసారి ఢిల్లీ వెళ్ళడం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాల మీద కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 2014 కంటే 19 కంటే ఇప్పుడు కొంత మెరుగైన ఓట్ షేర్ అయితే వచ్చింది. షర్మిల కూడా దాదాపు 150,000 వరకు ఓట్లు అక్కడ పోలైన నేపథ్యం కడప ఎంపీ స్థానంలో చూసాం. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాల అంశం మీద చర్చ జరిగినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఇప్పుడు వైసీపీ ఒక ఘోర ఓటమి చెందిన తర్వాత ఇప్పుడు ఆ పార్టీలో ఎవరైనా కాంగ్రెస్ వైపు చూస్తున్నారా, కాంగ్రెస్ వైపు వచ్చే నేతలు ఎవరు ఉన్నారు అనే దానిపైన కూడా చర్చ జరిగి ఉండొచ్చని ఒక ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే ఎన్నికల ముందు కూడా మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి అక్కడ సీట్ రాని 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పోటీ చేశారు, పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆమంచి కృష్ణమోహన్ లాంటి ఒక సీనియర్ నేత కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాబట్టి ఇప్పుడు వైసీపీ నుంచి పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి చేరికల ద్వారా లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఆపరేషన్ ఆకర్ష్ చేయడం ద్వారా వైసీపీ నుంచి నేతలు తీసుకోవాలని ఒక ప్లాను వ్యూహం కాంగ్రెస్ పార్టీ రచిస్తుందని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అదే అంశాన్ని షర్మిల తన ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి పోస్ట్లో ఆసక్తికరమైన సమావేశం జరిగింది, భేటీ జరిగిందని మెన్షన్ చేశారని కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి చూస్తే కనుక ఇప్పుడు కూటమికి దాదాపు హ్యూజ్ మ్యాండేట్ 164 స్థానాల్లో ప్రజలు పట్టం కట్టిన నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 సీట్లే ఇచ్చారు. ఆ పార్టీ కింద నుంచి ఇప్పుడు పునాది స్థాయి నుంచి వాళ్ళు బలోపేతం కావాల్సిన అవసరం కనబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్టేజ్లో ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కూడా సైమల్టేనియస్గా కీలక నేతల్ని అంటే వైసీపీలో ఉన్న కీలక నేతలను తీసుకుని పార్టీ బలోపేతం చేయడం 2029 ఎన్నికలకు సిద్ధం కావడం అనే వ్యూహంలో భాగంగానే ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ అంశం మీదే ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలతో షర్మిల చర్చించినట్టు తెలుస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో షర్మిల వచ్చిన తర్వాత పార్టీలో గ్రూప్ రాజకీయాలు పెరిగాయి, అంతర్గత విభేదాలు పెరిగాయి అంటూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి శంకర్ పద్మశ్రీతో పాటు కొంతమంది బయటకు వచ్చి విమర్శలు చేశారు. ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తామని చెబుతున్న ఎలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల ఏ విధంగా ఈ వర్గపోర్ని ఏ విధంగా కలుపుకుని ముందుకు వెళ్తారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ నెల 20వ తేదీన ఆమె ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు. పార్లమెంటు వైజ్గా ఆమె 20-21 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించబోతున్నారు. పార్టీ బలోపేతంతో పాటు ఆ నియోజకవర్గాల పార్లమెంట్ నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎంత ఓట్ షేర్ వచ్చిన అంశాల మీద సమీక్ష కూడా చేయబోతున్న నేపథ్యంలో ఈ అంశాల మీద కూడా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో చర్చించినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల కొనసాగుతారా లేకపోతే జాతీయ స్థాయిలో ఏమైనా బాధ్యత ఇస్తారా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఒక ప్రచారం అయితే నడుస్తుంది. రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి చాలామంది వైసీపీ వాళ్ళు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినటువంటి చాలామంది తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్ళే అవకాశం ఉన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అవి ఎంతవరకు జరుగుతాయి, షర్మిల ఏ విధంగా ముందుకు వెళ్తుంది, కేంద్ర అంటే జాతీయ అగ్ర నాయకత్వం షర్మిలకు ఎలాంటి సూచనలు ఇచ్చారనేది రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి, 2029 ఎన్నికల్ని టార్గెట్గా చేసుకుని పనిచేయాలని అటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ షర్మిలకి చెప్పినట్టు తెలుస్తుంది. సచిన్, ఎందుకంటే దక్షిణాదికి సంబంధించి కాంగ్రెస్ ఒక ఫోర్స్గా వెళుతున్న పరిస్థితి కూడా చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్